వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు భేటీ. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించిన సైనిక ఉన్నతాధికారులు. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం ప్రతినబూనిందని వెల్లడి. యాభై రెండవ సీజేగా జస్టిస్ బిఆర్ గావాయ్ ప్రమాణం. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డ్. అందాల భామలకు చౌమహల్ ప్యాలెస్ లో ప్రభుత్వ విందు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం రేవంత్. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ A1 2.0 కాన్క్లేవ్ లో పాల్గొన్న చంద్రబాబు. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన సీఎం. దమ్ముంటే స్థానిక ఎన్నికలు జరపండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సవాల్. ఉపాధి కూలీ మరణానికి కూడా విలువ ఇవ్వరా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు ఫైర్. పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల. అటారీ బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్. పాకిస్తాన్ లో హిందూ యువతి కషిష్ చౌదరి కాగ్. బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ యువతి కషిష్ చౌదరి నియామకం. భారీ వర్షంతో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు. పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. మా భవిష్యత్తుతోని నాశనం చేస్తున్నారు. రిటైర్మెంట్ వార్తలపై మండిపడ్డ మహ్మద్ షమీ. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తిరంగా బంగారం ధరలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, కట్టుదిట్టమైన చర్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఏ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావిక దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల శౌర్యం, అంకిత భావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు అని రాష్ట్రపతి భవన్ లో తన ట్వీట్ లో పేర్కొంది.
పంజాబ్లోని అదంపూర్ వైమానిక దళ స్థావరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. అక్కడ సైనికులను ఉద్దేశించి ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం కృతనిశ్చయంతో ఉందని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మన డ్రోన్లు, క్షిపాలను శత్రువులను మట్టి కరిపించిన వేళ భారత్ మాతాకి జై నినాదం వారి చెవుల్లో మారుమోగిందని అన్నారు. భారత్ మాతాకి జై నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని ఈ నినాదం శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు. భారత సైన్యం కనబర్చిన అసామాన్య ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని మన సేనలు ప్రతినబూని నానని తెలిపారు. మన సైన్యం కనబర్చిన శక్తి సామర్థ్యాలను ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. అణ్వస్త్రాల ద్వారా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలను మన సైన్యం అపహాస్యం చేసింది. భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది అని ఆయన పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో కూడా భారత్ మాతాకి జై నినాదాలు మారుమోగాయని, ఆకాశం నుంచి పాతాళం వరకు ఈ నినాదం ప్రతిధ్వనించిందని అన్నారు. ఈ పవిత్ర భూమి నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని అన్నారు. స్పీడ్ और प्रिसीजन इस लेवल की थी कि दुश्मन हक्का बक्का रह गया. उसको पता ही नहीं चला कि कब उसका सीना छलनी हो गया. साथियों, हमारा लक्ष्य पाकिस्तान के अंदर टेरर हेडक्वार्टर्स को हिट करने का था, आतंकियों को हिट करने का था. लेकिन पाकिस्तान ने अपने यात्री विमानों को सामने करके जो साजिश की रची, मैं कल्पना कर सकता हूं वो पल कितना कठिन होगा जब सिविलियन एयरक्राफ्ट दिख रहा है. और मुझे गर्व है आपने बहुत सावधानी से, बहुत सतर्कता से सिविलियन एयरक्राफ्ट को नुकसान किए बिना कमाल करके दिखाया, उसका जवाब दे दिया. साथियों, आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अब फिर कोई टेरर अटैक हुआ तो भारत जवाब देगा, पक्का जवाब देगा. ये हमने सर्जिकल स्ट्राइक के समय देखा है, एयर स्ट्राइक के समय देखा है, और अब तो ऑपरेशन सिंदूर भारत का न्यू नॉर्मल है. और जैसा मैंने कल भी कहा, भारत ने अब 3 सूत्र तय कर दिए हैं. पहला, भारत पर आतंकी हमला हुआ, हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब देंगे. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. दुनिया भी भारत के इस नए रूप को, इस नई व्यवस्था को समझते हुए ही आगे बढ़ रही है. भारत माता की! भारत माता की!
రాష్ట్రపతి భవన్ బుధవారం ఉదయం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1980లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత భోస్లే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనాది కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు. 2000 సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, ఆ తర్వాత నాగపూర్ బెంచ్ లో ప్రభుత్వ లాయర్ గా అయ్యారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఇప్పుడు భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన పదవీ కాలం 2025 నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది. मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। మిస్ వరల్డ్ 2025 పోటీదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో గుమగుమలాడే హైదరాబాద్ ప్రత్యేక వంటకాలను ఆరగించిన వివిధ దేశాల సుందరీమణులు, ప్రతినిధులు. హైదరాబాద్ ఆతిథ్యం అదుర్స్ అన్నారు. హైదరాబాద్ ఆతిథ్యం తెలంగాణ ప్రజల ఆదరణ తమను మైమర్పించిందని, ఈ పర్యటనను జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని పలువురు పేర్కొన్నారు. ఇక తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని తమ దేశంలో వినిపిస్తామని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులకు, ఆయా దేశ ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్ లో మంగళవారం సాయంత్రం స్వాగత విందు ఏర్పాటు చేసింది. ఇక చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కూడా విందులో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, మిస్ వరల్డ్ క్రిస్టినా ఫ్రైజుకో, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో హిందూ ముస్లిం సామరస్యత తనకు బాగా నచ్చిందని సమీబియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలుస్తుందని నాగార్జున అన్నారు. పలువురు పోటీదారులతో ఆయన మాట్లాడారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ A1 2.0 కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్ తయారు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిస్తూ అప్పటికప్పుడు పలు నిర్ణయం తీసుకున్నారు. ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్? వాట్సాప్ లో చాట్ బోట్, నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ తో కోడింగ్ తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్. అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారో సార్, హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదంటే వేరే? లేదు సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ ని.
ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్. యూ టేక్ ఇట్ అప్ విత్ మనమిత్ర ఆర్టీజీఎస్, ఇమిడియట్లీ దే విల్ డూ ఇట్. షూర్ సార్. ఓకే. అండ్ జీరో కాస్ట్ సార్, ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా. అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్? డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అంటే డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్. మనం అందులో ఒక 10-15 పాయింట్ ఉంటుంది సార్. ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి, 2 అయితేనేమో కొనుక్కోవాలి, 3 అయితేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, 4 అయితే కన్సల్టేషన్. మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా? ఏం చేయలేదు సార్. ఓన్లీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే. ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆక్షన్ కూడా ఉన్నాయి. అవును సార్. హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు, క్రెడిబిలిటీ కూడా వస్తా ఉంది. అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని. కాస్ట్ అండ్ ఆల్, వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ యాజ్ ఆన్ టుడే? వన్ టైమ్ రిజిస్ట్రేషన్, ఆఫ్టర్ దట్ అప్లికేషన్. Yes, sir. What is the charge you are doing now? We did not yet decide on the price, sir, as this will be our first project. We did not decide on the price yet, but I would like to also have my team on my side before I tell you a specific price. No, రెడీగా ఉండాలి. మినిమం మాక్సిమం. కమర్షియల్ లేకపోతే సర్వైవ్ అవుతాను. రెండూ ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ చూడ డైరెక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడ సక్సెస్ అయింది వీళ్ళది ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది సక్సెస్ అయింది, ఎంతవరకు మీ నోటీస్కి వచ్చాయి? ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను 380 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇవాళ ఆ హామీలు పూర్తిగా విస్మరించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తుందన్నారు. ఇప్పటికీ ప్రజల్లో వెళ్లే ధైర్యం లేక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు వాయిదా వేస్తుందన్నారు. దమ్ముంటే వెంటనే ఎన్నికలు పెట్టాలని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఉపాధి కూలి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపరించిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ చందర్లపాడులో ఉపాధి హామీ కూల్చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిందన్నారు. 300 కూలీ కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళ్తే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు కట్టడం దారుణమని విమర్శించారు. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా, ఆమె మరణ వాంగ్మూలానికి విలువ లేదా అని ప్రశ్నించారు. ఉపాధి కూలీలు వైఎస్ఆర్సీపీకి చెందిన వారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ జగన్మోహన్ రావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక ఒడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగనట్టు, ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది. చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే, ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు, మళ్ళా రిపీట్ కాకూడదు, అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెబితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి, దాదాపుగా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు. ఎప్పుడో స్టార్ట్ అయింది, మొన్న మార్చి 15 వరకే డబ్బులు వేశారు. 2023-24 సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా 6 కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు ఇచ్చారు. ఈవేళ ఉపాధి 300 రూపాయలైంది. అప్పట్లోనే దాదాపుగా 13,000 రూపాయల చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా 13,190 రూపాయలు వస్తున్నాయి. దాదాపుగా ప్రతి కుటుంబానికి 1,500 రూపాయల తక్కువ వస్తుంది. అంతేకాకుండా 23-24లో 6.5 కోట్ల పైచిలుకు, 6.5 లక్షల కుటుంబాల పైచిలుక్కి మనం 100 రోజుల పని దినాలను కల్పిస్తే ఈవేళ దాదాపుగా 1.5 కోటి తక్కువ మందికి కల్పిస్తున్నారు పనులు. అసలు ఎటువైపు వెళ్తుంది ఇది?
ఎటు తీసుకువెళ్తుంది? రైట్ టు వర్క్ కదా ఇది. ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలి కదా. మనం చాలా సంఘటనలు చూస్తున్నాం ఇక్కడ, చాలా సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి 20,000 మండలాధ్యక్షుడికి ఇవ్వాలి, లేకపోతే 10,000 మాకు ఇవ్వాలి అని ఆవిడని బెదిరించడం, డబ్బులు ఇస్తావా, ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. అలాగే ఈరన్న గారి మృతిని చూసాం, హత్యను చూసాం. తనని డిమాండ్ చేయడం, రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు. అదేవిధంగా మౌలాలి గౌడ్ ఒక దివ్యాంగుడు, తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు. తిరుపతిలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా వెళ్లి కలెక్టర్ గారిని వేడుకున్నారు. ఏమని? మేము ఇంతమంది పనిచేస్తున్నాం, మమ్మల్ని రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగారుస్తున్నారు. నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది. ఈ గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత్ అధికారులకు అప్పగించారు. పంజాబ్లోని అమృత్సర్లో అట్టారి జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్ల కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణ కుమార్ షాను ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారి చెక్ పోస్ట్ ద్వారా భారత్కు అప్పగించారు. ఈ ప్రక్రియ నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం శాంతియుతంగా జరిగింది అని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పూర్ణం కుమార్ షా 40 సంవత్సరాలు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న ఆయన పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. కాగా అంతకు ఒక రోజు ముందే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కారణంగా పూర్ణం కుమార్ షా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. పాకిస్తాన్లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కాశిష్ చౌదరి అనే యువతి బల్చిస్తాన్ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్ లోని బల్చిస్తాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్తాన్ లోని చాగై జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్న పట్టణం కాశిష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధరిలాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కాశిష్ 3 ఏళ్ల పాటు అకుంఠ దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుపైన దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. తన ఈ విజయం వెనుక క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కాశిష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక, సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు. ఈ కోవలో కాశిష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలు చేరుకున్నారు. 2022లో మనీష్ రూపేట కరాచీ నగరానికి తొలి హిందూ మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా పుష్పకుమారి కోహ్లీ సింగ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు. 2019లో సుమన్ పవన్ బోదాని షాదాద్ కోర్టులో తొలి హిందూ మహిళా సివిల్ జడ్జిగా పదవి బాధ్యత స్వీకరించారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం మండలంలో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. శివాపురం, గొగ్గుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి పైనుంచి వరద రావడంతో నీట మునిగిపోయాయి. పలువురు రైతులు ఆరబోసుకున్న నిల్వ చేసిన ధాన్యం కుప్పలు చుట్టూ వరద చేరింది. కొంతమంది రైతులు ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది. భారీ వర్షంతో వరద పారుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో కురిసిన అకాల వర్షంతో నష్టపోయారు. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1,00,000 రూపాయలు అప్పులు ఇచ్చిన. ఇది కట్టుకునే టయానికి, పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల బట్టి వరదలే మొత్తం. మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం, కానీ కనీసం ఏం చేసుకుని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం, మా ధాన్యాన్ని నీళ్ల పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేం లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని
బంగారానికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. గత కొంతకాలం నుంచి గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్ ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపించాయి. గత 3-4 రోజుల నుంచి గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలు మార్పు, కేంద్ర బ్యాంకు, బంగారు నిల్వ, హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతాయి. తాజాగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల రేటు బంగారం ధర 10 గ్రాముల ధర 88,819గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 96,899గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,827గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 96,907గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,825గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 96,905గా ఉంది. వచ్చే నెలలో భారత్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ జట్టు 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ కీలక పర్యటన ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ గురి చేశారు. వీరిద్దరి తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి సైతం రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పలు వెబ్సైట్లు వార్తా కథనాలు ప్రచురించాయి. ఆ వార్తలపై మహ్మద్ షమి తీవ్రంగా స్పందించారు. తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ బాటలోనే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి సైతం టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా ఓ వెబ్సైట్ కథనం ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా మహ్మద్ షమి స్పందించారు. తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వెబ్సైట్ ప్రచురించిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ, చాలా బాగుంది మహారాజ్, మీరు మీ ఉద్యోగానికి పలికేందుకు రోజు లెక్క పెట్టుకోండి, తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. మీలాంటి వ్యక్తులు మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పాలి. ఈ రోజు ఇది చాలా చెత్త కథనం, ఏమనుకోకండి సార్ అంటూ స్పందించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ రోజు ఇది చాలా చెత్త కథనం, ఏమనుకోకండి సార్ అంటూ స్పందించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పలువురు షమికి మద్దతు తెలిపారు. ఫేక్ న్యూస్ రాసే వారికి సరైన రీతిలోనే సమాధానం ఇచ్చామంటూ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు భేటీ. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించిన సైనిక ఉన్నతాధికారులు. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం ప్రతినబూనిందని వెల్లడి. యాభై 52వ సీజేగా జస్టిస్ బిఆర్ గావాయ్ ప్రమాణం. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డ్. అందాల భామలకు చౌమహల్ ప్యాలెస్ లో ప్రభుత్వ విందు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం రేవంత్. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ A1 2.0 కాన్క్లేవ్ లో పాల్గొన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన సీఎం. దమ్ముంటే స్థానిక ఎన్నికలు జరపండి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సవాల్. ఉపాధి కూలీ మరణానికి కూడా విలువ ఇవ్వరా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు ఫైర్. పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల. అటారీ బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్. పాకిస్తాన్ లో హిందూ యువతి కషిష్ చౌదరి కాగ్. బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ యువతి కషిష్ చౌదరి నియామకం.
భారీ వర్షంతో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు. పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. మా భవిష్యత్తుతోని నాశనం చేస్తున్నారు. రిటైర్మెంట్ వార్తలపై మండిపడ్డ మహమ్మద్ షమీ. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తిరంగా బంగారం ధరలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.